హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. నిన్న పుష్ప 2 ది రూల్ టీజర్ రిలీజ్ అయింది కదా. సో నిన్న బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను. ఇందాకే వీడియో చేశాను. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో లేడీ గెటప్ వేయడం అనేది బన్నీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తనకున్న స్టార్డమ్ అదంతా పక్కన పెట్టుకొని తనలోని టాలెంట్ని తను నమ్ముకొని ఆ గెటప్ వేసాడు చూసారా, దానికి మాత్రం బన్నీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఒక హీరోకి చీర కట్టి ఫైట్ సీన్ పెట్టి మాస్ ఎలివేషన్స్ ఇవ్వచ్చు, హీరో ఎలివేషన్స్ ఇవ్వచ్చు అనే ఆ ఐడియా వచ్చింది చూసారా సుకుమార్ గారికి. సుకుమార్ గారికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. బన్నీ టాలెంట్ని మాత్రం విపరీతంగా వాడేస్తున్నాడు సుకుమార్ పుష్ప సినిమా ద్వారా. అండ్ టీజర్లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే తన ఇంట్రడక్షన్ షాట్ ఏదైతే ఉందో, ఇలా కాళ్ళు స్లోగా ఇలా వచ్చి లాస్ట్కి అమ్మవారి గెటప్ దర్శనంగా ఇస్తాడు కదా, అది మాత్రం టెరిఫిక్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఏం స్లో మోషన్ షాట్ భయ్యా, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంది, అసలు మామూలు గూస్ బంప్స్ కాదు. అండ్ ఇంకొక షాట్ వచ్చేసి తను రౌడీలను కొట్టి ఇలా తొడని ఇలా మోచేత్తో కొడతాడు కదా, అది మాత్రం మైండ్ బెండింగ్ అని చెప్పుకోవచ్చు ఆ షాట్ మాత్రం. కానీ టీజర్లో నాకు ఒకటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమనిపించింది అంటే, ఒక్క డైలాగ్ పెట్టుంటే అసలు టీజర్ ఇంకో లెవెల్లో ఉండేది అనిపించింది. ఇప్పటికి అయితే బాగానే ఉంది టీజర్, కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక డైలాగ్ కనుక మాస్ డైలాగ్ కనుక కానీ తన ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ కనుక, ఇప్పుడు పార్ట్ 1లో తగ్గేదేలే అని పెట్టాడు, ఇందులో ఏదైనా ఒక స్పెషల్ డైలాగ్ ఏదైనా ఉంటే అది రిలీజ్ చేస్తుంటే మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. అండ్ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే బాగానే అనిపించింది, కానీ ఎక్కడో కొంచెం విన్నట్టుంది. కానీ ట్యూన్ ఈ టీజర్కి మాత్రం, ఈ సినిమాకి మాత్రం బాగానే సెట్ అయింది అనిపించింది నాకు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కే కాదు, జనరల్ మూవీ లవర్స్కి కూడా ఒక మంచి మాస్ బిర్యానీ పెట్టాడు బన్నీ బర్త్డే వేళ మన సుకుమార్. అండ్ అల్లు అర్జున్ గురించి ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి. తన స్టార్టింగ్ గంగోత్రి సినిమా, ఆ సినిమాల్లో చూసి వీడు హీరోయిన్ రా అని ట్రోల్ చేసిన వాళ్ళు మాత్రం ఈ టీజర్ చూసి సూసైడ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ రాదు తనకి, తన లుక్స్ చూడండి అసలు హీరో మెటీరియలేనా, లిప్స్ ఏంటి, ఆ సర్జరీ స్టార్ అది ఇది అని ఎన్నో మాటలు అన్నారు. కింద కామెంట్స్లో అయితే విపరీతంగా చేసేవారు తన కెరియర్ స్టార్టింగ్లో. వాళ్ళందరు నోర్లు మోయించాడని చెప్పుకోవచ్చు. ఈ టీజర్ తోటి తన యాక్టింగ్, తన టాలెంట్ నమ్ముకున్నాడు. సో ఆ టాలెంట్కి తగ్గ పాత్ర పడింది, ఆ రోల్ పడింది, దానికి న్యాయం చేశాడని అనిపిస్తుంది నాకైతే. ఇది మాత్రం చిన్న గ్లిమ్సే, ఇంకా సినిమాలో వేరే లెవెల్ మాస్ ఎలివేషన్స్ ఉండబోతున్నాయని మనకు అర్థమవుతుంది. మీలో ఎంతమంది టీజర్ చూసారు, మీకు ఏమనిపించింది? యావరేజ్, సూపర్, ఎక్సలెంట్, బాలేదా అనేది కింద కామెంట్లో మీ రివ్యూని తెలియజేయండి. సో గైస్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరింత మూవీ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ గైస్, బై బై.